హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. ఈరోజు మనం షోడశ గౌరీ నోముల రోజు తయారు చేసుకునే తోరబంధనం ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనకి ముఖ్యంగా 16 రకాల పువ్వులు కావాలి. అందులో గరిక మరియు ఉత్తరేణి ఖచ్చితంగా ఉండాలి. మిగిలిన ఫ్లవర్స్ ఏవైనా పర్లేదు. షోడశ అంటేనే 16 కాబట్టి మనం దారాన్ని 16 వరుసలుగా తీసుకొని దాన్ని కాసేపు పసుపు నీటిలో నానబెట్టుకోవాలి. పసుపులో మరీ ఎక్కువగా కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసి దారాన్ని అందులో ఉంచినట్టయితే పసుపు దారానికి చక్కగా అంటుకుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా 16 వరుసలు ఉన్నటువంటి దారాన్ని తీసుకొని ముందుగా కొంచెం దారం వదిలిపెట్టి ఇలా ముడిలాగా వేసుకోవాలి. మనం 16 పువ్వులు తీసుకున్నాం కాబట్టి 16 ముళ్ళు మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ ముళ్ళు రాకుండా చూసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత దీని మధ్యలో పువ్వులు పెట్టుకొని ఇలా టైట్గా ముడిలాగా వేసుకోవాలి. మరి ఎక్కువ గట్టిగా దారం లాగినట్టయితే పువ్వుల మధ్యలో తెగిపోయే అవకాశం ఉంది. సో చూసుకొని మనం నిదానంగా ముడి వేసుకోవాలి. సేమ్ ఇలాగే 1 by 1 అన్ని 16 రకాల పువ్వులతో 16 ముళ్ళు వేసుకోవాలి. నేను ఇక్కడ మీకు చూపించడం కోసమని కొంచెం దూరంగా చూపిస్తున్నాను. 16 పువ్వులు కాబట్టి కొంచెం దగ్గరగా వేసుకున్నట్టయితే చూడడానికి చాలా బాగుంటుంది. సేమ్ కలర్స్ పక్కగా రాకుండా డిఫరెంట్ కలర్స్ వచ్చేటట్టు టై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తుంది. సో చూడండి, ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది కదా మన తోరబంధనం అనేది. ఇలా 16 రకాల పువ్వులు అయిపోయిన తర్వాత కూడా మనం ముడి వేసుకోవడానికి కొంచెం దారాన్ని వదులుకోవాలి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు ఈ తోరబంధనాన్ని మనం ఒక పేపర్కి చిక్కులు పడకుండా నిదానంగా చుట్టుకోవాలి. ఈ తోరబంధనాన్ని మనం పూజ చేస్తున్నప్పుడు అమ్మవారి దగ్గర ఉంచి దీన్ని ఈ శ్లోకం చదివిన తర్వాత మాత్రమే మన చేతికి కట్టుకోవాలి. ఉండ్రాళ్ళ పాయసం కనుక ఇలా చేసి పెట్టినట్టయితే 5 minutesలో కప్పు ఖాళీ అయిపోతుంది.